ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మే నెలలో అంటే కేరళ శాస్త్రం ప్రకారం అసలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి? అలానే రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం కానీ పరిహారం కూడా తెలియచేయండి మాకు. శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధువులకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మే నెలలో చైత్ర మాసంలో చాలా విశేషమైన వంటి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా ధనుసు రాశి వారికి అతీతమైన వంటి ఫలం రావాలి. అంటే ఇక్కడ మనకు నాడి శాస్త్రం ప్రకారం చూసుకుంటే ధనుసు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి రావటం ఉందండి. ఆ పరిస్థితి ఎలాంటిదంటే సంతానపరంగా, భర్తపరంగా, పరివారం పరంగా ఆ విషయంలో చూసుకుంటే కొద్దిగా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి. మరి రెండవ రకంగా వ్యాపారం పరంగా, ఉద్యోగం పరంగా, వ్యవసాయ రంగం పరంగా, మరి అనేక రకమైనటువంటి వివిధమైన రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ చూసుకుంటే మాత్రం కొద్దిగా విభిన్నంగా ఉన్నాయి. అంటే ఈ రెండిటికి తేడా ఏంటి గురుగారు అవినే? ఇంటర్నల్ అంటే ఇండోర్ వర్క్స్ అంటే ఏదైతే ఇంటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా మీకు మనశ్శాంతి ఉన్నప్పటికీ బయటికి పోయితే మీకు అశాంతి ఉండదు. ఇంత మాది అశాంతి ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీకు వెళ్ళిన ఎక్కడ పోయినా అంత ఎదురవుతూ ఉంటుంది. ఏది సక్సెస్ఫుల్ అవ్వదు, అనుకున్న పని ఏది సక్సెస్ఫుల్ అవ్వదు. సో ప్రతిరోజు కూడాను మీరు అవమానం, ప్రతిరోజు కూడాను ఒక మూడ్ ఆఫ్లో ఉండటం అనేది జరుగుతుంటుంది. ఎక్కువ శాతము ఈ బంధువు మిత్రులతో గొడవలు పడటము, మరి బ్రదర్ సిస్టర్స్కి గొడవ రావటము, అటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇదేంటంటే అంటే పైనకే కాకుండా హార్ట్ఫుల్లీగా వాళ్ళు మూమెంట్ అవుతే చాలా అద్భుతమైన ఒక ఫలితం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ధనురాశి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా కుంభకోణానికి వెళ్ళండి. కుంభకోణానికి వెళ్ళేసి అక్కడ సతీ సమేతతో పాటు నవగ్రహాలు ఉంటారు. అక్కడికి వెళ్ళి ఈ ధనురాశి వాళ్ళు విశేషమైన పూజ చేసుకుంటే మే నెలలో సంవత్సరం పొడుగునా కూడా మంచి ఫలితం లభిస్తుంది. అలానే ఇప్పుడు వ్యాపారం ఏ విధంగా ఉంటుందండి మే నెలకి సంబంధించి? ఆర్థికంగా కానీ కొంచెం ఆర్థికంగా కొద్దిగా అటు ఇటే ఉంటుందమ్మా. పెద్దగా ఏం లాభదాయకం ఉండదు, అటు ఇటే ఉంటుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అంటే ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి వీళ్ళకి ఏమైనా? ఒకటి ఏంటంటే నిరాశను పడిపోవటము, థైరాయిడ్ రావడము, ఊపిరితిత్తులు ఆడకపోవటము, కొన్ని విశేషాల్లో డిసీజ్ రావటం అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఇంకొకటి ఏంటంటే ఉప్పుని మీరు భగవంతుని దగ్గర పెట్టి దీపారాధన చేయటం చాలా విశేషం. అంటే ఎవరికి పెడితే భగవంతుడికి అంటే భగవంతుని పెడతారని அப்படின்னு కూడా మీకు అనుమానం వస్తుంది. అంటే ఎక్కువ శాతం లక్ష్మీదేవికి, దుర్గాదేవికి పెడతారు కదా அப்படின்னு అంటుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే కార్తికేశ్వర స్వామికి మీరు మిరియాలు, ఉప్పు కలిపిన వంటిది ఏదైతే ఉందో రెండు కలిపి ఒక ప్లేట్లో పోసి దానిపైన ఉప్పు దీపం పెట్టాలి. అది మంగళవారం రోజున ఒక 6 మంగళవారం పాటుగా కార్తికేశ్వర స్వామికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ ఒక ఉప్పు మిరియాల దీపం పెట్టుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు రావటం అనేది జరుగుతుంటాయి. అంటే ఎప్పటికి పెట్టుకోవచ్చు అంటే ఎప్పటికైనా పెట్టుకోవచ్చు. ఎన్ని వారాలంటే అన్ని వారాలు మీకు బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైనా ఉప్పు మిరియాలు పోసినప్పుడు అంటే దిష్టి, నరదిష్టి, దోష ఏదైతే ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి బాగా కలిసి వస్తాయి. దోషాలు పోతాయి, ప్రశాంతమైనటువంటి వాతావరణం రావటం అనేది జరుగుతాయి. అంటే ఈ రాశి వారికి సంబంధించండి వివాహానికి విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది అసలు? వివాహం పరంగా చూసుకుంటే మాత్రమే చాలా విదేశ సంబంధాలు రావటం ఎక్కువ శాతం ఈ రాశికి. ఎవరికంటే విదేశ సంబంధాలు ఎక్కువ శాతం వస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇందులో రెండు పెళ్ళిళ్ళు అవుతుంటాయి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ శాతం. కాబట్టి ఒక సంబంధానికి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించి వాడికి ఏంటి పూర్వం గోత్రం అంతా చూసుకొని సెట్ చేస్తే బాగుంటుంది. గురుగారు, వీళ్ళకి పరిహారం అంటూ అంటే ఆలయ దర్శనం చేసుకుంటే మంచిదండి మీరు చెప్పింది? కుంభకోణంలో వెళ్ళి ఆలయ దర్శనం చేసి తిరిగి వచ్చిన తర్వాత చక్కగా ఒక 11 నిమ్మకాయలను కోసి 22 దీపాలు అవుతాయి ఆ శివుడి దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టేసి, లేదంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర పెట్టేసి ఆ 22 దప్పలని అంటే కన్ఫ్యూజ్ కాకండి,
అంటే ఇన్ని రకాలుగా దేవుడి దగ్గర పెట్టాలన్నా అంటే కాదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎట్లాగో మేము ఉప్పు మిరియాలు పెట్టి దీపం పెడుతున్నారు కాబట్టి 11 నిమ్మకాయలను కోస్తే మీకు 22 దీపాలు అవుతాయి. ఆ డొప్పలాగా చేసి దాంట్లో నువ్వుల నూనె వేసి చక్కగా మీరు దీపార్థన చేసుకోండి. మంగళవారం రావుకాలంలో ఫస్ట్ క్లాస్గా మీకు అదృష్టమే పట్టబోతుంది. చాలా చక్కగా తెలియజేశారండి. అంటే కేరళ శాస్త్రం ప్రకారం ధనుసు రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకోవాలని. ధన్యవాదాలు. నమస్తే. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.